ఓం నమో వెంకటేశయ్య. ధనుర్లగ్నము, ధనురాశి. మీ యొక్క జన్మలగ్నం తెలిసినట్లయితే కనుక జన్మలగ్నం నుంచి ఈ ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక మీకు ఈ శుభ పరిణామాలను ఇంకా పెంపొందించుకునే అవకాశం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి ఒక నిమిషంలో 2 నిమిషాల్లో కూడా లగ్నం మారిపోతూ ఉంటుంది. దానివల్ల ఒకటికి 10 సార్లు చూసుకుని ఆ జన్మలగ్నం తెలుసుకుని గోచర ఫలితాలు చూసుకున్నట్లయితే కనుక ఇంకా ప్రయోజనం ఎక్కువ పొందగలుగుతారు. జన్మ లగ్నం నుంచి ఈ యొక్క రెమెడీస్ చేసినట్లయితే ఈ ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా పొందగలుగుతారు. ఈ యొక్క ధను లగ్నం వాళ్ళకి లగ్న మరియు చతుర్థాధిపతి అయిన గురు భగవానుడు ఈ యొక్క 5వ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా విద్యార్థులకి విద్యలో మంచి రాణింపు, గుర్తింపు మరియు మంచి మార్కులు సాధించగలుగుతారు. ఏదైతే క్వశ్చన్స్ చదివారో అవే ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు అధికంగా పొందగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే భాగ్యాభివృద్ధి, నిల్వధనము పెంపొందడము, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం, స్థలాలు, అపార్ట్మెంట్లు ఇట్లాంటివి కొనుగోలు చేయాలన్న ఆసక్తి, కొనుగోలు చేయడం, కొనుగోలు చేశాక వాటి యొక్క విలువ పెరగడం, ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సంబంధమైన విషయాలు ఏమైనా ఉంటే కనుక అవి సెటిల్ అయ్యి కొద్దిగా చేతికి డబ్బు కానీ లేకపోతే మీ పేరు మీద ఆ స్థలాలు రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే కనుక ఈ పరిణామాలు ఇంకా ఎక్కువగా పొందగలిగే అవకాశం ఉన్నది. అలాగే సుఖ సంతోషాభివృద్ధి మరియు శరీర ఆరోగ్యము, దేహ దృఢత్వము ఇట్లాంటివి బాగా పెంపొందించబడము, లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధన వ్యావహారిక పరమైనటువంటి లాభాలు అధికంగా పొందగలిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగా పెంపొందుతాయి. అలాగే ఈ యొక్క లగ్నానికి ధన మరియు తృతీయాధిపతి అయినటువంటి శనీశ్వరుడు ఈ యొక్క తృతీయ స్థానంలో ఉండడం వల్ల సభలలో ప్రసంగించేటప్పుడు తడబాటు, సోదర సోదరీ వర్గీయులతో స్వల్పమైన విరోధాలు, విభేదాలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అలాగే చేతి దాకా వచ్చి అదృష్ట స్థానాన్ని శని చూడడం వల్ల కొన్ని అవకాశాలు మిస్ అవ్వడం, ముఖ్యంగా శని దశలో అంతర్దశలు నడిచినట్లయితే కనుక ఈ ప్రభావాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శని విద్యాస్థానాన్ని చూడడం వల్ల కొద్దిగా స్వల్పమైన విద్యాపరమైన చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. అలాగే ఈ యొక్క వ్యయస్థానాన్ని శని చూడడం వల్ల అనవసరమైన ఖర్చుల వల్ల ధన నష్టము ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి మీరు బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి పంచమ మరియు వ్యయాధిపతి అయినటువంటి కుజ భగవానుడు 2వ స్థానంలో ఉండడం వల్ల ఈ యొక్క కుటుంబాభివృద్ధి, ధనాభివృద్ధి, ఆకస్మిక ధనప్రాప్తి, అనుకోని విధంగా అదృష్టము కలిసి రావడము, కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల్లో అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంది. భాగ్యాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం, అలాగే గవర్నమెంట్ సంబంధమైన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఆ గవర్నమెంట్ ఉద్యోగాలు తొందరగా లభించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పరాలుగా కూడా మంచి జరిగే అవకాశం ఉంది. విద్యాస్థానాన్ని కూడా కుజుడు చూడడం వల్ల విద్యాభివృద్ధి, మీరు ఏదైతే చదువుకున్నారో అవే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వచ్చి మార్కులు అధికంగా పొందగలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజ దశలు, అంతర్దశలు కానీ, గురు దశలు, అంతర్దశలు కానీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నట్లయితే ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. విద్యాస్థానంలో గురు కుజులు కానీ, రవి కేతువులు ఇట్లాంటి గ్రహాలు విద్యాస్థానాల్లో ఉంటే వ్యక్తిగత జాతకంలో ఈ ప్రభావాలు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే ఈ యొక్క అంగారకుడు 16వ తారీఖు నుంచి కుంభరాశిలోకి రావడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి. కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తీరు బాగా మెరుగుపడుతుంది. శత్రు రోగ రుణాది పీడలు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ధనపరమైన ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతారు, మంచి లాభాలు గ్రహించగలుగుతారు. రాజకీయ నాయకులకు కూడా మంచి పదవులు లభించి ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళగలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి
షష్ఠ మరియు లాభాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు ఈ యొక్క మకర రాశిలో ఉండడం వల్ల కొద్దిగా కుటుంబం పరంగా చిన్న చిన్న ఇబ్బందులు చికాకులు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా శుక్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొన్ని లీగల్ పరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది. చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లాభాధిపత్యం కూడా రావడం వల్ల చేద్దాకు వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం, స్నేహితుల ద్వారా పడడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా మీరు వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు. అలాగే ఈ యొక్క 15వ తారీఖు నుంచి శుక్ర భగవానుడు ఈ యొక్క కుంభరాశిలోకి వెళుతుండడం వల్ల కొద్దిగా మాటలలో స్వల్పమైన తడబాటు, ఇబ్బందులు, ధనపరమైన ఖర్చులు అధికంగా కావడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శుక్రుడి యొక్క వ్యతిరేక ప్రభావాల వల్ల స్వల్పంగా లావ్ అయ్యి బరువు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి మీరు తొందరగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి సప్తమ మరియు దశమాధిపతి అయిన బుధ భగవానుడు కుంభరాశిలో ఉండడం వల్ల మాటలలో తడబాటు, కొద్దిగా వాక్కు కారకత్వం కూడా బుధుడికి రావడం వల్ల కొద్దిగా ధనపరమైన ఖర్చులు ఎక్కువగా కావడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క 8వ తారీఖు నుంచి బుధుడు ఈ యొక్క 4వ ఇంట్లోకి వెళ్తుండడం వల్ల భూములు, స్థిరాస్తుల విషయంలో చిన్న చిన్న తగాదాలు, లిటిగేషన్స్, ఇబ్బందులు మరియు ఇరుగు పొరుగు వారితో కూడా కొద్దిగా సంబంధ బాంధవ్యాలు దెబ్బతినడం మరియు టెన్షన్స్, మానసికమైన ఒత్తిడికి అధికంగా గురవ్వడం, ప్రమోషన్లు స్వల్పంగా ఆగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా పెట్టిన పెట్టుబడి కొద్దిగా అతి కష్టం మీద రావడం లాంటి పరిణామాలు కొద్దిగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నూతన వ్యాపారాలు చేసే వాళ్ళకి మాత్రం ఈ ప్రభావాలు కొద్దిగా అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 26వ తారీఖు నుంచి కొద్దిగా బుధుడు 5వ స్థానంలోకి రావడం వల్ల విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడం, చేద్దాకు వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలరు. అలాగే అష్టమాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి మిశ్రమ ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. చంద్రదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క చంద్రుడి మీద శుభగ్రహాల దృష్టి అంటే గురువు దృష్టి కానీ, కుజుడు దృష్టి కానీ, రవి దృష్టి కానీ, లేకపోతే చంద్రుడితో పాటు వ్యక్తిగత జాతకంలో ఈ 3 గ్రహాలు కూడుకుని ఉంటే కనుక ఈ యొక్క మిశ్రమ ఫలితాలు కాకుండా చంద్రుడు కూడా శుభ ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్యాధిపతి అయినటువంటి రవి ఈ యొక్క కుంభరాశిలో ఉండడం వల్ల ఈ యొక్క రవి మంచి మాట తీరు, సంభాషణ చాతుర్యం, సభలలో బాగా ప్రసంగించగలగడం మరియు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే ఆ గవర్నమెంట్కి సంబంధించిన కారకత్వ గ్రహం రవి కాబట్టి ఆ రవి యొక్క స్థానాన్ని ఈ యొక్క రవే చూస్తుండడం వల్ల గోచార రీత్యా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో కూడా ఈ వృత్తి స్థానంలో శుభగ్రహం ఉన్నా చూసినా, అలాగే రవి ఇంట్లో కనుక ఏమైనా శుభగ్రహాలు ఉన్నా ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు. అలాగే ఈ యొక్క రవి ఈ యొక్క 15వ తారీఖు నుంచి కొద్దిగా మీనరాశిలోకి వెళ్ళడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి, వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటివి లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో రవి దశలో అంతర్దశలో నడిచినట్లయితే ఈ ప్రభావాలు అధికంగా పొందగలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకున్నట్లయితే ఈ యొక్క ఫలితాలని పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి 4వ ఇంట్లో రాహు, అలాగే కేతువేమో 10వ ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు మహాదశ ముందు అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఇద్దరు కూడా మంచిగా యోగించి లాభించి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని, అనుకూలమైన పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వృత్తి స్థానాన్నిలో కేతువు ఉండడం వల్ల కొద్దిగా వృత్తిపరంగా ఆకస్మిక వృత్తిపరమైన అభివృద్ధి మరియు అనుకునే విధంగా గొప్ప గొప్ప అవకాశాలు రావడం, వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోగలగడం, దానివల్ల ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడం, అలాగే భూములు, స్థిరాస్తులు వీటి విషయాల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయో కనుక అవి సాల్వ్ అవ్వడం, ఇట్లాంటి పరిణామాల వల్ల ఈ శుభ పరిణామాలు ఇంకా పెంపొందే అవకాశం ఉంది. అలాగే సుఖ సంతోష అభివృద్ధి మరియు తల్లి యొక్క సహాయ సహకారాలు లభించడం, ఆశీర్వాదాలు లభించడం, దానివల్ల ఉన్నత స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు. అలాగే వ్యక్తిగత జాతకంలో
ముందుగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా టెన్షన్లు చికాకులు లాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక ఓం సుదర్శనాయ నమః అనే మంత్రాన్ని రోజు గనక ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించి మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. శక్తి ఉంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణ ఇట్లాంటివి చేసుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు అలాగే బొబ్బర్లు రెండూ కలిపి ఉడకపెట్టి బెల్లంతో పాటు ఆవుకి తినిపిస్తూ ఉండడం కానీ అలా లేకుంటే ఈ యొక్క పాలన్నము దిష్టి తీసి అవి ఈ యొక్క ఉత్తరం వైపు కొంచెంసేపు ఉంచి తర్వాత పక్షులకి ఆహారంగా వేయడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. శుభం.